సో ఫ్రెండ్స్, ఈరోజు 16వ తారీఖు సెప్టెంబరు మార్నింగు 7:30కి ఇది రికార్డ్ చేస్తున్నాం. ఇందాక వీడియోలో ఆడియో అనేది మ్యూట్ అయింది. ఐఎమ్ సారీ అబౌట్ దట్ వన్. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనం నిఫ్టీలో ఓవర్వ్యూ అనేది చూస్తే ఇక్కడ వచ్చేసరికి 4,39,00,000 కాల్స్ అనేది సెల్ చేశారు అండ్ 3,16,00,000 పుట్స్ అనేది సెల్ చేశారు. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఫ్రెండ్స్, ఎక్కువగా కాల్ సెల్ చేశారు అంటే మీనింగు మనకి బేరిష్గా ఉందని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంది. ఓకే, సో హయ్యెస్ట్గా మనకి ఎక్కువగా సెల్ చేసిన కాల్ వచ్చేసరికి స్ట్రైకు 18,000 కాల్. ఇక్కడ వచ్చేసరికి చూడండి, మనకి 37 lakh క్వాంటిటీ అనేది ఒక 18,000 కాల్ మీదే ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ పుట్స్ ఉన్నాయి, బట్ ఓన్లీ 12 lakh క్వాంటిటీ ఉంది. దాని తర్వాత ఇమీడియట్గా 18,100 కాల్ కూడా రాశారు. 18,200 కాల్ కూడా హెవీగా సెల్ చేయటం అనేది జరిగింది కంపారిటివ్లీ పుట్స్. ఆఫ్ కోర్స్ పుట్స్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి తక్కువగా రైటింగ్ చేశారు, అది కూడా 17,800, దాని తర్వాత 17,600 దగ్గర మాత్రమే సెల్ చేశారు. పెద్దగా కాల్ సైడ్ పుట్ సైడ్ అయితే సెల్లింగ్ కనిపించట్లేదు కంపారిటివ్లీ కాల్ సైడ్. అండ్ కమింగ్ టు ద చేంజ్, నిన్న ఏ విధంగా అయింది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం చూస్తే 18,000 కాల్ నిన్న ఎడిషనల్ హెవీగా చేశారు. ఓకే, అదేవిధంగా 18,700 కాల్ కూడా హెవీగా చేశారు. బట్ ఇది వచ్చేసరికి మనకి స్పాట్ దగ్గర నుంచి కూడా చాలా డిస్టెన్స్లో కనిపిస్తుంది. మనకి ఇక్కడ చూడొచ్చు, స్పాట్ ప్రైస్ వచ్చేసరికి 17,870 ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు ఎక్కడ ఓపెన్ అవుతుందో ఒకసారి చూద్దాం. ముందుగా మనం SGX నిఫ్టీ అనే దాన్ని చూస్తే ఫ్రెండ్స్, 17,788 దగ్గర ట్రేడ్ అవుతుంది. టెక్నికల్గా మనం మాట్లాడుకోవాలంటే ఒక RSI, ఇది RSIలో డైవర్జెన్స్ అయితే కనిపిస్తుంది, నెగిటివ్ డైవర్జెన్స్. మార్కెట్ ఏమో హైర్ హైస్ క్రియేట్ చేసింది ఈ పాయింట్ దగ్గర 18,025 దగ్గర. దాని తర్వాత మళ్ళీ హై వచ్చేసరికి 18,140, అంటే 125 పాయింట్స్ పైన వెళ్ళింది పైకి, ప్రీవియస్ హైని బ్రేక్ చేసుకొని. బట్ మనకు RSIలో అయితే నెగిటివ్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది టెక్నికల్గా. అదేవిధంగా ఫ్రెండ్స్, మ్యాక్డీలో కూడా ఒక పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగినప్పటికీ ఇమీడియట్గా మళ్ళీ నెగిటివ్ క్రాస్ ఓవర్ అండ్ నెగిటివ్ హిస్టోగ్రామ్ కూడా మనకి ఫార్మేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కమింగ్ టు ద డౌ జోన్స్ ఫ్రెండ్స్, మనకి ఇన్ఫ్లేషన్ డేటా వల్ల 13th సెప్టెంబర్ నాడు ఆల్మోస్ట్ 4% అనేది పడిపోయింది డౌ జోన్స్ యుఎస్ మార్కెట్ ఇది. దాని తర్వాత కొద్దిగా కన్సాలిడేషన్ తీసుకుంది 14th సెప్టెంబర్. దాని తర్వాత రెజ్యూమ్ అవుతుంది, అంటే ఏదైతే ట్రెండ్ ఉందో డౌన్ ట్రెండ్, ఆ డౌన్ ట్రెండ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ RSI లెవెల్స్ మనకి బిలో 55 ఉన్నాయి కాబట్టి మనకి స్టిల్ డౌ జోన్స్లో అయితే నెగిటివ్ అనేది కనిపిస్తుంది. మ్యాక్డీ హిస్టోగ్రామ్ కూడా నెగిటివ్గా పెయింట్ అవుతుంది ఫ్రెండ్స్. కమింగ్ టు ద నిఫ్టీ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నిఫ్టీ SGX నిఫ్టీకి కొద్దిగా డీవియేషన్ ఉంది. ఓకే, కొద్దిగా ఇక్కడ చూస్తే మనకి హైర్ హైస్ క్రియేట్ చేస్తుంది అట్ ద సేమ్ టైం. బట్ ఏంటంటే మనకు ఒక నెగిటివ్ డైవర్జెన్స్ ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది చూడటానికి నిఫ్టీ 50లో. అట్ ద సేమ్ టైం సేమ్ థింగ్ అనమాట, ఏదైతే మనం SGX నిఫ్టీలో అనుకున్నామో అదే జరుగుతూ ఉంది. బట్ ఇక్కడ కన్సర్న్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ 59.79 దగ్గర RSI అనేది ట్రేడ్ అవుతుంది. గమనించండి డైలీ టైం ఫ్రేమ్లో. సో 55 బిలో వచ్చిందంటే కొద్దిగా వీక్నెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈరోజు విషయానికి వస్తే మనకి ఇక్కడ SGX నిఫ్టీ వచ్చేసరికి, మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే ఫ్రెండ్స్ 17,877 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు SGX నిఫ్టీ వచ్చేసరికి 17,795, అంటే 800 వేసుకుందాం ఇది. ఓకే, 800 అంటే ఈ ఒక 77 పాయింట్లు తక్కువలో ట్రేడ్ అవుతుంది అనమాట. ఓకే, SGX నిఫ్టీ అనేది. సో విచ్ రిప్రజెంట్స్ అ వీక్నెస్. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మార్కెట్లో బేస్డ్ ఆన్ ద SGX నిఫ్టీ అండ్ డౌ జోన్స్ ఆల్మోస్ట్ 0.4% వీక్గా కనిపిస్తుంది. అదేవిధంగా SGX నిఫ్టీ వచ్చేసరికి మనకి 0.5% వీక్గా కనిపిస్తుంది. ఆల్ టుగెదర్ ఏంటంటే మనం ఒక 50 పాయింట్స్ నుంచి ఒక 100 పాయింట్స్లో గ్యాప్ డౌన్ అయితే జరగవచ్చు. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం ఇది 740 అవుతుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మొమెంటమ్ స్టాక్గా ఎవరైనా వాచ్ చేయాలి అనుకుంటే దాన్ని ట్రాక్ చేయొచ్చు. దాంట్లో మంచి పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.